తర్వాత వర్మ రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో మీరు జనంలో కూర్చున్నట్లు ఎన్టీఆర్ తాను ప్రసంగించడానికి వచ్చి లక్ష్మి మీరు మీకు ఒక వ్యక్తిని పరిచయం సేమ్ సన్నివేశం అలాగే జరిగింది. అంత సినిమాటిక్ గా కమాన్ కమాన్ అని పిలుస్తున్నారు. నేను లేచాను, అయోమయంగా ఉంది. మీరు జనంలో కూర్చొని ఉన్నారు. మోహన్ బాబు భార్య ఉంది, ఆమె నా చేయి పట్టుకొని మీరు ఎక్కడున్నారు? జనంలో సభికుల్లో కూర్చొని ఉన్నారు. సభికుల్లో కాదు, విఐపీలో కూర్చొని, విఐపీ గ్యాలరీలో కూర్చొని ఉన్నాను నేను. నన్ను పైకి రమ్మని పిలిచారు. మేము బయలుదేరుతుండేసరికి లైట్లు ఆఫ్. డయాస్ మీద రానియకుండా నన్ను ఆఫ్ చేయడానికి అక్కడే కుట్ర ప్రారంభిస్తే ఎన్టీఆర్కి ఎంత కోపం వచ్చిందంటే నానా తిట్లు తిట్టేశాడు చంద్రబాబు నాయుడు. అందుకని ఆయన ఏం చేశారంటే ఆయన ఉన్న హోటల్ దగ్గరికి నన్ను పిలిపించారు మరుసటి రోజు. ఆ రోజు రాత్రి అందరం పడుకున్నా, ఎవరి చోటుకు వాళ్ళు వెళ్ళిపోయాము. మేము నిర్మల అంతా వేరే చోటు ఉన్నాము. మరుసటి రోజు ఆయన ఉన్న హోటల్ దగ్గరికి నన్ను రమ్మని చెప్పారు. ఈమె తీసుకొని కారులో వెళ్ళారు. వెళ్ళగానే చంద్రబాబు అక్కడ నిలబడి ఉన్నాడు ఆ వాకిల్ దగ్గర. చూస్తుండగానే లక్ష్మి నాతో వస్తున్నారా లేదా మీరు, ఇట్లాగే అన్నారు. నాతో వస్తున్నారా లేదా మీరు? అయ్యో ఎందుకు రాను స్వామి, పదండి మీతో నేను అన్నాను. ప్రజాసాక్షిగా అగ్నిసాక్షి కన్నా ఎక్కువ విలువైనటువంటిది, ఎక్కువ శక్తివంతమైన ఆయన మాటే ఒక వేదవాక్కు. అంతమంది సమక్షంలో ఆమె నా భార్య, ఆమె ఇష్టపడితే అని ఒక ప్రకటన ఉంది. అంతకంటే ఎవిడెన్స్ ఈ ప్రపంచంలో ఏమి కూడా అక్కర్లేదు. ఎన్ని తాళిబొట్లు ఎన్ని గట్టినా కూడా క్రతువులే అవన్నీ మామూలు తంతు క్రతువు. ఈ కమ్యూనిస్టుల పద్ధతిలో చెప్తే 2 దండలు వేసుకుంటే పెళ్లి, అంతే కదా. అలాగే రాజుల్లో ఉంగరం పెట్టుకుంటే పెళ్లి చాలా రకాలు ఉన్నాయి. కత్తికి గట్టి పంపే అసలు అమ్మాయిని కూడా చూడదు. అవును, అబ్బాయిని చూడదు. అయితే తాళి కట్టడం అనేటువంటిది కూడా తిరుపతి సభ తర్వాత హైదరాబాద్ లో 11వ తారీఖు సాయిబాబా సాక్షిగా అందరూ మీడియా అంతా పిలిపించి అందరి సమక్షంలో తాళిబొట్టు కట్టారు. కట్టి, ఎందుకంటే అది ధర్మంగా ఉండాలి కదా అని చెప్పి సంప్రదాయంగా ఆచారంగా. వీళ్ళు కూడా ఉన్నారు, మన కోటేశ్వరరావు గారు ఫోటోగ్రాఫర్ జనతా ఫోటో స్టూడియో వాళ్ళందరూ సాక్ష్యం, అందరి సమక్షంలో చక్కగా తాళిబొట్టు కట్టి దండలు మార్చుకొని మేము పెళ్లి చేసుకున్నాము. సో వివాహం అనేది హిందూ సంప్రదాయబద్ధంగా కాబట్టి దీనికి సంబంధించి చేసేటువంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు అనేటువంటి దాంట్లో ఏమాత్రం నిజం లేదు అనేటువంటిది స్పష్టంగా లక్ష్మీభారతి గారే చెప్తున్నారు.